సగమ ఉదయాన్న దేవుడు మనతో మాట్లాడి చెప్తున్నాడు, ఈ భూమి మీద యాత్ర కొద్దిదే. దేనికోసం నువ్వు గడుపుతున్నావు? కోపతాపాలతోనా, బాధ కష్టాలతోనా? అవన్నీ నీ తల మీద వేసుకుని నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం అర్థం కాని పరిస్తున్నావా? నువ్వు చాలా చిన్న బ్రతుకుతున్నావు. నీకు చెప్పిన ఒక సమయం వస్తుంది, నువ్వు పట్టుకుని అందరూ కూడా కోల్పోతావు. ఎందుకు ఇలా చేయలేకపోయినరా? కాస్త ఎప్పుడైనా బాగున్నావు. ఎందుకంటే మనం తిరిగి వెనక్కి వెళ్ళి వారితో స్నేహించడానికి వ్యక్తులు మళ్ళీ మిగిలి ఉండరు. ఎవరిది ఏ కాలమో ఏ సమయం ఎప్పుడు ఎవరిది కూడా చెప్పలేము. అందుకనే మనం ప్రేమించడం మానకూడదు. మన ప్రేమ ఒకవేళ వాని దేవుళ్ళో కడుతుందేమో. నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా. నీకు 10 మంది బిడ్డలు ఉండి వారికి మంచి పుష్టి అయిన ఆరోగ్యం కలిగిన ఆహారం పెట్టు, కానీ దేవుని వాక్యం పెట్టుకుని ఉండవు, ఉపయోగం లేదు నీ బిడ్డ గురించి భూమి మీద. కానీ నువ్వు సరిగ్గా ఆహారం పెట్టకపోయినా దేవుని భోజనం, దేవుని ఆహారం పెట్టు. నేను చెప్తున్నాను, ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన ఆ పని ఈ భూమి మీద నువ్వు చేసావు నీ బిడ్డ పట్ల. ఎప్పుడు కూడా నీ చుట్టూ ఎవరున్నారో వారికి నువ్వు ఏదైనా దేవుని మాట అందించగలవా, ఏదైనా చెప్పగలవా, అవకాశం దొరుకుతుందా, నువ్వు చెప్పడానికి ప్రయత్నించాలి. మనం ఏం చేస్తామంటే కోపతాపాల ప్రతిదానికి అలిగేసి ప్రతిదానికి బాధపడి అన్నిటికీ మనమే చిన్నబుచ్చేసుకొని ఈ 100 మందిలో మనం ఏం చేస్తామంటే నేను ఒంటరి అయిపోతున్నాను, నన్ను సరిగా చూడట్లేదు, ఈ విషయాల్లో మనం మునిగిపోతాం. నీకు మాట చెప్పు, నేను సరిగా చూడకపోతే నువ్వు చూడు అందరినీ. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు అలాంటి ఒక పొజిషన్లోకి వెళ్తావు, అలాంటి ఒక ఆలోచనకి వెళ్తావో దాని కొరకైన విషయాలన్నీ కూడా దేవుడు నీకు జోడు చేయడం ప్రారంభిస్తాడు. అందుకనే ఆ చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు, వాడికి ఆశీర్వాదం అదే. ఎవరైతే ప్రభు సన్నిధిలో నాకు పర్లేదు, నేను కోల్పోయిన పర్లేదు ఇస్తారో వారు దీవించబడతారు, వారు దేవుడు దీవిస్తాడు. అందుకనే మనం చిన్న ఇప్పుడు ఆపేద్దాం. అందుకే బైబిల్ చెప్తుంది, ఒకవేళ చూడండి, ఒకళ్ళు వెచ్చింపోవడం అనుకుంటున్నావా, అందరికన్నా తక్కువైపో. చూడు బైబిలే చెప్తుంది, నువ్వు తక్కువైపో. ఇంకా వాళ్ళు తక్కువ చేస్తే ఏంటి, వాళ్ళు తక్కువ చేయకపోతే ఏంటి చెప్పు. నువ్వు 10 మంది మధ్యలో మనం తిరగలేనంత బాధ మనం ఎప్పుడు పడకూడదు. అమ్మో వీళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటే ఏమని చెప్పండి. ఎంతకాలం బ్రతికేస్తాడు ఒక వ్యక్తి భూమి మీద? ఒకవేళ నువ్వు అనుకున్న ఆ వ్యక్తి నువ్వు వెళ్తే నచ్చట్లేదంటే వాడు ఎంతకాలం బ్రతుకుతాడు చెప్పమ్మా? అంతకాలం వానికి ఏదైనా నువ్వు సేవ చేయగలవా? దేవుని మాట నువ్వేం చెప్పగలవా? నీ ప్రేమ ఏదైనా దేవుని మాట వాళ్ళలో పలుకుతుందేమో. నీకు మాట చెప్తున్నాను, ఈ యుగంలో నాదున్న ఆస్తి అంతా పోయినా పర్లే, ఎందుకంటే రాబోయే యుగంలో కృప మహిమస్యం నాకు ఉండబోతుంది, ఉన్నతమైన కార్యాలు నేను చూడబోతున్నాను. మనం ఏం చేస్తామంటే ఈ భూమి మీద మిగతా వాడితో కట్టేసుకున్నాం చాలా. చూడండి, నేను వేసుకున్న ఈ సూట్ ఎంతకాలం ఉంటుంది చెప్పండి అమ్మా. దీనికి నా ప్రేమ ఇస్తే, దీనికి నా ప్రేమ ఇచ్చేసి నేను బాధపడిపోతే నేను చెప్పిన చీప్గా మన జీవితాన్ని మనం చూసుకొని వెళ్తున్నాం. ముందుకు అడుగులు వేయాలా? ఈ భూమి మీద మనం ఎలాంటి వ్యక్తులు ఉండాలంటే మన వీధిలో ప్రేమను ప్రకటించే వ్యక్తులుగా మనం మారిపోవాలా, ప్రేమను చూపించే వ్యక్తులుగా మారిపోవాలా. అలాంటి వ్యక్తులు అయితే దేవుడి మాట మన జీవితం ఏమవుతుంది చెప్పండి, నెరవేరుతుంది. సంగమా, జగడం ఆడదనేస్తున్నాడు దేవుడు. సంగమా వింటున్నారా? ఎవరిని ద్వేషించుతున్నాడు? ద్వేషం అమ్మా నోటితో కాదు మొదట పుట్టేది. అమ్మా నోటితో కాదు, హృదయంలోంచి పుడుతుంది. ఎక్కడ కూర్చొని ఎవరి గురించి మాట్లాడతాం? ఎవరి గురించి మాట్లాడక హృదయంలోంచి ఇక్కడ ప్రారంభమవుతుంది ద్వేషం. తర్వాత అది ఇంకొకరికి వివరిస్తావు, వాడికి తెలుస్తుంది. నీ పక్కన వాళ్ళు సూది పెట్టి అలా గిచ్చి నేను అంటున్నా, వాడు అంత చేశాడు, నువ్వు పట్టించుకోవా అయినట్టు నువ్వు మాట్లాడక. అమ్మా ఇది దేవునికి నీకు సంబంధించిన జీవితం. ఇది యాత్ర నీకెవరు లేదు, దేవుడు నిన్ను పంపించాడా. నేను చెప్తున్నాను కదా, నీ తల్లిదండ్రుల్లో నీ పితరుల్లో ఒక 1000 సంవత్సరాల కిందో 100 సంవత్సరాల కిందతో ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరు నీకు సంబంధించిన ఈ భూమి మీద ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరు, నీ పితరులు ఎవరో ఒకరు ఉన్నారు. వారిలో ఎవరైనా ఒకరు చనిపోయి ఉంటే నువ్వు పుట్టేదానివి కాదు, పుట్టేవాడు కాదు. వారి పుట్టిక, వారి కొనసాగింపు అర్థమవుతుంది. నువ్వు ఈ భూమి మీద పుట్టడానికి దేవుడు వారందరూ రక్షించుకొని వచ్చాడు. వారు ఒక్కరెవరో చనిపోతే ఆ విత్తనం ఇంతవరకు కొనసాగేది కాదు, నువ్వు చనిపోయేవాడివి. నువ్వు తల్లి గర్భంలో ఉండే అంటే నీ పితరుల దాంట్లో నువ్వు చనిపోయేవాడు. చూడండి, ఏబేలు ద్వారా ఎన్ని కుటుంబాలు రావాలో, ఏబేలు చనిపోవడం కుటుంబాలన్నీ మాయమైపోయాయి. నీ పితరుల్లో నమ్మకం ఉన్నారో లేదు తెలియదు, నీ పితరులు ఎంత అబద్ధకులో తెలియదు, నీ పితరులు ఎంత తాగుబోతులు అయినప్పటికీ దేవుడు రక్షించుకొని తీసుకొచ్చాడంటే నీ భూమి మీద ఇంకా ఈ తరంలో పనిచేస్తామని చెప్పి ఆశ కలిగి నేను తీసుకెళ్తున్నాడు. అమాంతంగా ప్రేమించాడు, కల్వరి శిలువలో నీ కొరకు మరణించాడు. సగమా చెప్పండి, ఏం పని ఆయనకి ముళ్ళ కిరీటం వేయించుకోవడానికి? ఏం పని ఆయనకి వీపు మీద గుద్దించుకోవడానికి?
బైబిల్ చెప్తుంది, ఒకడు వచ్చి చెప్పాట, ఎవడు కొట్టాడో చెప్పుకో అని చెప్పి ఒక్కసారి కొట్టి ముఖం మీద ఉమ్ము వేసి ఇష్టాసారం చేస్తే నిశ్శబ్దంగా అయిపోయాడు. ఏమీ అన్నదట, మౌనంగా ఉండిపోయాడు. ఉదయం దేవుడు మనతో మాట్లాడి చెప్తున్నాడు, ఆ మౌనం దేనికంటే కేవలం నీ పైన ప్రేమ కలిగి ఉన్నాను. సంగమ చెప్పండి, ఎంతమంది ఈరోజు ద్వేషిద్దాం? మా ఇంత ప్రేమించేవాడిని మనసులో పెట్టుకొని ముందుకెళ్దామా, ద్వేషిద్దామా? జగడం ఆడదనేసాడు. జగడమే వద్దటమ్మా. ఇంకా ఏం పని చెప్పండి జగడంలో? నీకు చెప్తున్నాను, బైబిల్ ఉంటుంది, భయపడదు దేనికి కూడా, ధైర్యం కూడా చెప్తుంది. దేవుడు అన్ని చూసుకుంటూ చెప్పిన తర్వాత అతని మాట ఉంటుంది, ఆయన ఉన్నాడు సరిపోదా, ఆయన గొప్ప కార్యాలు మన కోసం చేస్తుందని చెప్తున్నాడు. ఈ ఉదయాన్న నువ్వు ఏ విషయాల్లో దిగులు పడిపోతున్నావు ఏదో, ఎవరు నీకు ఆపద కలుగు చేస్తారో నాకు తెలియదు. నువ్వు చెప్పు, అయినప్పటికీ నేను ప్రేమించుచున్నానయ్యా, నువ్వు నన్ను ప్రేమించగనక నేను తిరిగి ప్రేమించుచున్నాను. దేవుడు నువ్వు ప్రేమించగనక అనేక పనులు నీ గురించి చేయడానికి ఇష్టపడుతున్నావు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలుగా మేమందరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, నీ మాటల్లోంచి ఎన్నో విషయాలు మేము చూసాం. అయితే ఈ ఉదయం నువ్వు తెలియజేస్తున్నావు, మేము కోపతాపాలతో వెళ్ళాల్సిన పని లేదని, ప్రేమతో నువ్విచ్చు గొప్ప జీవితాన్ని కలిగి ముందుకెళ్ళాలని నువ్వు కోరుతున్నావని. అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా విస్తారమైన కృప మాకుంది, నీకు వందనాలు. అయితే భూమి దాటేసిన తర్వాత కృపా మహిమేశ్వరు మాకున్నందుకు నీకు వందనాలు మా తండ్రి. ఏం చేయబోతున్నావో, ఇంకేం జరగబోతుందో, ఇంకేం కార్యాలు ఉండబోతున్నాయో, ఎంత ఎక్సైట్మెంట్తో కలిగి ఉన్నావు, ఎంతో ఆశ కలిగి ఉన్నాను. అయ్యా త్వరగా రానువాడా, త్వరగా రమ్మని మేము కోరుతున్నాం. అయ్యా నీ రాక కొరకు మేము సిద్ధపడి ఉన్నాం. అంతవరకు నీ ఆత్మను అయా సంచకరువుగా, నీ ఆత్మను గ్యారంటీగా మాకు ఇచ్చావు. ఖచ్చితంగా పరలోక రాజ్యం మేము చూస్తాను నమ్మకాన్ని, నిశ్చయతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఎక్కడో బలహీనమైన ఆలోచన నుంచి బలమైన ఆలోచనలకు మమ్మల్ని తీసుకెళ్ళండి. నీ కొరకు బాధ్యత కలిగి బ్రతికే వ్యక్తులుగా యేసు నామమున నీ ప్రజల హృదయాల్లో అది చిరస్థాయిగా ఈ మాటలు నిలిచిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.